ఒక సాధువు ఒకసారి ఈ విధంగా చెప్పసాగాడు. స్నేహితుడా, మన జీవితంలో ఎన్నో సవాళ్లు ఉంటాయి. కొన్నిసార్లు శక్తి, తెలివి, ధైర్యం అనే 3 లక్షణాల సమతుల్యత మన గమ్యాన్ని నిర్ధారిస్తాయి. ఈరోజు మీకు ఒక కథ చెబుతాను, వినండి. సింహం మరియు కుందేలు కథ. ఇది మీ మనస్సును ప్రేరేపించి మీకు జీవితానికి సంబంధించిన గొప్ప పాఠాలను నేర్పుతుంది. అడవిలో ఒకసారి ఒక గర్వవంతమైన సింహం నివసించేది. అది తన రాజ్యాన్ని భయంతో నింపేది. ప్రతిరోజూ ఒక జంతువును వేటాడుతూ తినేది. ఆ భయం జంతువులను కలిసిరావడానికి కారణమైంది. వారు సింహం వద్దకు వెళ్లి, ప్రతిరోజు ఒక జంతువును తినడానికి పంపిస్తాం, కాని దయచేసి తమని వేటాడడం మానుకోమని కోరాయి. సింహం ఒప్పుకుంది. అయితే ప్రతిరోజు ఒక జంతువు స్వచ్ఛందంగా సింహం వద్దకు వెళ్లి తన ఆహారంగా మారేది. ఒకరోజు పరిగెత్తే కుందేలుకు సింహం వద్దకు వెళ్లాల్సిన సమయం వచ్చింది. కాని ఆ కుందేలు ఏమాత్రం భయపడకుండా, నా తెలివి, ధైర్యం నా శక్తి కంటే ఎక్కువ విలువైనవి అని తలచుకుంది. కుందేలు సింహం వద్దకు ఆలస్యంగా చేరుకుంది. కోపంతో సింహం, ఎందుకు ఆలస్యమైంది అని ప్రశ్నించింది. కుందేలు ప్రశాంతంగా సమాధానం చెప్పింది, రాజా, మరో సింహం నన్ను ఆపింది. ఇది నా రాజ్యం అని అది చెబుతోంది. సింహం ఆశ్చర్యంతో, ఎక్కడ ఉంది ఆ సింహం అని అడిగింది. కుందేలు దాన్ని ఒక బావి దగ్గరికి తీసుకెళ్ళింది. అది బావిలో ఉంది. చూడు అని చెప్పింది. సింహం బావిలోకి చూసింది. ఆ బావిలో తన ప్రతిబింబాన్ని చూసి అది మరొక సింహం అని భావించింది. కోపంతో ఆ ప్రతిబింబంపై దూకి బావిలో పడి తన జీవితాన్ని నాశనం చేసుకుంది. సాధువు నవ్వుతూ ఇలా చెప్పాడు, ఇప్పుడు ఈ కథ మనకు 3 ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది. మొదటిది, అహంకారం మన నాశనానికి దారితీస్తుంది. సింహం తన అహంకారం కారణంగా తన జీవితాన్ని కోల్పోయింది. మనలోని అహంకారాన్ని నియంత్రించడం నేర్చుకోవాలి. రెండవది, కష్ట సమయంలో ప్రశాంతంగా ఉండాలి. కుందేలు తన స్థితిని అర్థం చేసుకుని తెలివితేటలతో కష్టాన్ని అధిగమించింది. మనము అంతే. ఎదుటున్న సమస్యలపై మనసు ప్రశాంతంగా ఉంచి పరిష్కారాన్ని కనుక్కోవాలి. మూడవది, బలం మాత్రమే జీవితంలో విజయం తీసుకురాదు. తెలివి, సమయస్ఫూర్తి మరియు ధైర్యం అనే 3 అంశాల సమన్వయమే మన గమ్యానికి దారి చూపుతుంది. జీవితం ఎదుర్కొనే ప్రతి క్షణంలో ఈ గుణాలను సాధనగా మార్చండి.